వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో మేము లాస్ట్ వీడియోలో రామేశ్వరం వచ్చామని చెప్పాను కదా. సో మీ ఇప్పటివరకు ఆ వీడియో చూడలేదంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి వెళ్ళి చూసేసేయండి. సో లాస్ట్ వీడియోలో రామేశ్వరం టెంపుల్ దర్శించుకున్నాం నైట్ అయితే. సో ఇది ఎర్లీ మార్నింగ్ 6:37 అలా అవుతుంది, ఇంకా సన్ రైజ్ అవుతా ఉంది. సో ఈ టైంలో మేమైతే ఆటోలో స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఏం ఫ్రెష్ అప్ అవ్వలేదు, జస్ట్ బ్రష్ ఒకటి వేసుకున్నాము, స్నానం ఏం చేయలేదు. సో ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తా ఉన్నామంటే రామేశ్వరం టెంపుల్కి చాలా దగ్గరలో మనకి అగ్నితీర్థం అనేది ఉంటుంది. సో అక్కడికి వెళ్ళేసి అక్కడ మనం ఒక 3 మునకలైన అలా వేసి కొంచెం తలపైన నీళ్ళు చల్లేసుకొని నెక్స్ట్ ఇదే వీడియోలో 22 బావుల స్నానం ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూపిస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు చూసేసేయండి. సో యాక్చువల్లీ మేము రూట్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేసరికి ఆటోలో వచ్చాం, లేదంటే చాలా చాలా దగ్గర. అంటే నార్మల్గా మనకి నైట్ టెంపుల్ చూపించాను కదా, అంటే రామేశ్వరంలో శివుడి టెంపుల్, రామనాథ స్వామి టెంపుల్ అంటారు. సో ఆ టెంపుల్ నుంచి చాలా దగ్గర వాకబుల్ డిస్టెన్స్ రావచ్చు. కాకపోతే మేము రూట్ కొంచెం వేరే రూట్లో ఇంకొక సందులో వెళ్ళిపోయేసరికి కొంచెం లాంగ్ అయిపోయింది. ఇంకా అటు ఇటు కన్ఫ్యూజ్ ఎందుకులే అన్నట్టుగా ఆటోలో వచ్చేసాము. సో ఇదే మనకి అగ్నితీర్థం అనేది. సో ఇక్కడ ఏంటంటే చాలా వరకు ఇప్పుడు పితృపక్షాలు జరుగుతూ ఉన్నాయి కదా. సో ఈ టైంలో ఏంటంటే వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోయిన వాళ్ళకి పిండ ప్రదానం అలా చేస్తారు కదా, అంటే పితృదేవతలకు పెట్టుకుని మొక్కుతారు కదా. సో అదంతా కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు. అండ్ ఇది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కనుక మనము అంటే మునిగితే మన పాపాలన్నీ కడిగేస్తుంది అన్నట్టుగా చాలా వరకు నమ్ముతూ ఉంటారు. అండ్ చాలా ఫేమస్ కూడా ఇది. అండ్ ఇక్కడ మార్నింగ్ నుంచే ఎక్కువ రష్గా ఉంటుంది, ఎందుకంటే కొంచెం ఎండైన కొద్దీ అసలు ఇది పెద్ద వాటర్ ఎక్కువ ఉండేసరికి చాలా హ్యూమిడిటీగా ఉంటుంది. సో మార్నింగే స్టార్ట్ అయిపోయారు. అండ్ మేము వచ్చిన స్టార్టింగ్లో ఇలా ఉండింది. చెప్పాను కదా ఇక్కడ చాలామంది ఇప్పుడు పితృపక్షం కాబట్టి అవన్నీ పూజలు చేస్తూ ఉంటారని. సో ఇలా ఉండింది మేము వచ్చేసరికి స్టార్టింగ్లో. సో ఒక పక్కంతా ఇలా జరుగుతూ ఉంటుంది, ఇంకో సైడ్ అందరూ కూడా మనము మామూలుగా స్నానం ఎలా చేస్తామో సో అలా ఇలా చేస్తూ ఉంటారు, మామూలుగా పుణ్యనదులు ఎలా చేస్తారో సో అలా. సో చాలా 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 బాగుంటుంది. ఇది టెంపుల్కి చాలా దగ్గరే. మీరు కనుక డిస్టెన్స్ ఎలా వెళ్ళనేది ముందే క్లారిటీగా ఉంటే బెస్ట్, లేదంటే మీకు కన్ఫ్యూజన్ ఉంది అంటే మాలాగా ఆటోలు కూడా వెళ్ళొచ్చు. సో ఇక్కడ మేమైతే ఒక 1 అవర్ పైన ఉన్నాము. సో మేము ఎందుకు స్నానం చేసి రాలేదు అంటే ఇక్కడ ఆల్రెడీ మనం ఇక్కడ నార్మల్గా స్నానంలాగా చేస్తాము. అండ్ దీని తర్వాత 22 బావుల స్నానం అనేది ఎలా ఉంటుందనేది మీకు చూపిస్తాను నెక్స్ట్, మీకు ఒక ఐడియా వస్తుంది. సో అది మళ్ళీ డబల్ టైం తడిసేది ఉంటుంది. సో 2 టైమ్స్ స్నానం చేయడం కష్టమైన, దట్టు కొంచెం వాకబుల్ డిస్టెన్సే, మరీ తక్కువేం లేదు, కొంచెం ఎక్కువే ఉంది. సో దానికోసమని మేము ఇది అయిపోయినాక ఫస్ట్, అండ్ దీని తర్వాత అది కూడా అయిపోయినాక అక్కడ నుంచి దగ్గర ఉంటుంది మేము తీసుకున్న రూమ్ అనేది. సో అక్కడ నుంచి అటు నడుచుకుంటూ వెళ్దాము అలా అనుకొని మేమైతే ఇంకా ఇక్కడికైతే ఫస్ట్ వచ్చేసాము. మీరు కనుక అదే ఫస్ట్ వెళ్ళొచ్చు, లేదంటే ఇక్కడికి సెకండ్ అయినా రావచ్చు. ఏదైనా ఫస్ట్ నెక్స్ట్ సెకండ్ ఈ 2 ప్లేసెస్ అయితే చూసేసుకొని కంపల్సరీగా వెళ్ళాల్సిన ప్లేసెస్ ఇవి. అంటే మనకి రామేశ్వరంలో స్వామి టెంపుల్ తర్వాత నెక్స్ట్ ఖచ్చితంగా ఇవి చూడాల్సినవి. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది ఏం చెప్తారంటే ఇక్కడ వాటర్లో అంటే రావణాసుడితో యుద్ధానికి ముందు రాముడు ఈ తీర్థంలో స్నానం చేసి యుద్ధానికి వెళ్ళినాడని అందరు చెప్తా ఉంటారంట. సో చాలా 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 బాగుంది ఇక్కడైతే. అండ్ పిల్లల గురించి తెలిసిందే కదా. అండ్ దట్టు మా అద్వైత్ అంటే మా బాబు అయితే చాలా సేపు అస్సలు వెళ్ళనివ్వట్లేదు, ఇక్కడే ఉందాం అంటున్నాడు. అండ్ చెప్పాను కదా మేము జస్ట్ బ్రష్ చేసి మాత్రమే వచ్చాము. ఫుల్ అంటే ఇంకా నిద్ర అసలు సరిపోలేదు నైట్ అంతా. అంటే ఈవినింగ్ వచ్చేసినా కూడా నైట్ సరిగ్గా నిద్రపోలేదు. అండ్ మార్నింగే 4:30కి అలా లేసేసాము, అంటే కొత్త ప్లేసెస్లో సరిగ్గా నిద్ర ఉండదు కదా. సో అలా. సో ఇక్కడైతే చాలా 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 బాగుంది, ఎక్కువ మంది జనాలు ఉన్నారు ఇక్కడైతే.
అండ్ ఇక్కడ చిన్న చిన్నవి శంఖాలు ఉంటాయి కదా, అవన్నీ తీసుకొని ఊరికి అలా చూస్తూ ఉన్నాను. అండ్ దీని తర్వాత చెప్పాను కదా, ఇక్కడ నుంచి మనకి 22 బావుల స్నానం ఎక్కడైతే చేస్తారో అంటే అది మెయిన్ టెంపుల్కి ఒక సైడ్ నుంచి ఉంటుంది. సో అక్కడే ఉంటుంది. ఇక్కడ నుంచి కొంచెం వాకబుల్ డిస్టెన్సే, మరీ అంత ఎక్కువ డిస్టెన్స్ ఏం లేదు. సో మేమైతే ఇలా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. సో చాలా మంది అక్కడ స్నానం చేసి ఇక్కడికి వస్తూ ఉంటారు, కొంతమంది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తూ ఉంటారు. మనం ఇలా వెళ్తూ ఉంటే మనకి ఎదురుగా కొంతమంది వస్తూ ఉంటారు. అంటే అక్కడ 22 బావుల స్నానం అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇంకా డైరెక్ట్గా వాళ్ళు తీసుకునే లాడ్జ్ అయినా రూమ్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని తర్వాత మెయిన్ టెంపుల్ స్వామివారి దర్శనానికి వెళ్తారు. సో మీరు అడ్జస్ట్ చేసుకునే టైంని బట్టి ఉంటుంది. ఫస్ట్ డే దర్శనం అయిపోయింది అనుకోండి నైట్, మేమైతే వెళ్ళిన టైంకి చాలా ఫ్రీగా ఉండింది. సో ప్రశాంతంగా దర్శనం చేసుకొని అక్కడే మనకి అన్నదానం కూడా ఉంటుంది. సో అక్కడే చేసేసుకొని వచ్చాము. లేదు అంటే ఇలా ఎర్లీ మార్నింగ్ వెళ్దాము అనుకుంటే ఏంటంటే కొంచెం రష్గానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఈ రెండు దాంట్లో స్నానం చేసేసుకొని భక్తులందరూ ఒకేసారి టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి ఏంటంటే ఎక్కువ రష్గా ఉంటుంది. సో చెప్పాను కదా, ఇక్కడ కూడా 4 గోపురాలు ఉంటాయి, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్. సో మనకి అడిగితే చెప్తారు ఎక్కడ 22 బావుల స్నానం అని. అంటే మనకి ఆల్రెడీ ఇక్కడ వే కనిపిస్తుంది కదా, సో ఇలాగే వెళ్ళడము, లోపలికి వెళ్ళేది ఉంటుంది. అంతా కూడా మనం ఎక్కడైతే 22 బావుల స్నానం అయితే జరుగుతుందో అక్కడ నుంచి ఎక్క సైడ్ నుంచి చూసినా మనకి స్వామివారి గోపురం అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఇదంతా కూడా ఒక సైడ్ ఉండొచ్చు మేబీ. సో ఇలా నడుచుకుంటూ వెళ్తాము. చాలా అంటే చాలా రష్గా ఉండింది. అండ్ దట్టు ఇప్పుడు మేము ప్రజెంట్ వెళ్తున్న ఒకటి సాటర్డే వెళ్ళాము, అంటే ఈ 22 బావుల స్నానానికి. సో ఆ రోజు అండ్ దట్టు వీకెండ్ కదా, సో ఫుల్ ఆఫ్ రష్ ఉంది. అండ్ మాకైతే ఒక హాఫ్ అన్ అవర్ పైన పట్టింది నార్మల్గా లైన్ అంతా మూవ్ అయ్యేసరికి. సో అందరు అక్కడి నుంచి స్నానం చేసి ఇక్కడికి, ఇక్కడి నుంచి స్నానం చేసి అక్కడికి అని చెప్పాను కదా. సో ఆల్మోస్ట్ అందరూ తడిసిపోయే ఉన్నారు. సో ఇలాగే ఉంటుంది మనకు వే. అండ్ ఇక్కడ వచ్చేసి టికెట్ ఉంటుంది, 25 రూపీస్ టికెట్, 300 రూపీస్ టికెట్ ఉంటుంది. సో 25 రూపీస్ టికెట్ అంటే ఫర్ హెడ్ 25 రూపీస్ టికెట్ ఒకలాగా, 300 ఫర్ హెడ్ ఒకలా ఉంటుంది. 25 రూపీస్ టికెట్ ఏంటంటే అందరం నార్మల్ లైన్, 300 టికెట్ అంటే కొంచెం ఎంత స్పెషల్ దర్శనం లాగా. సో వాళ్ళకి కొంచెం అవే 22 బావుల స్నానమే, కాకపోతే వాళ్ళకి స్పెషల్ అయినా ఉంటుంది, కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అంతే. సో మీ కన్వీనియన్స్ని బట్టి ఆ రోజు ఉన్న భక్తుల రద్దీని బట్టి మీరు ఎలాగైనా వెళ్ళొచ్చు. అండ్ మనం ఇలా వెళ్తా ఉంటే లైన్లో పక్కన లెఫ్ట్ సైడ్లో మనకు అన్ని గోడలకి ఇలా పెద్ద పెద్ద పెయింటింగ్ అలా వేసి ఉంటుంది. అంటే అక్కడ అంటే ఇక్కడ నేను ఒక్కదాన్ని చూపిస్తున్నాను, అంటే ఒక్క పోస్టర్ని చూపిస్తున్నాను, ఇలా చాలా ఉంటాయి. అంటే రామేశ్వరంలో రాముడు ఎలా శివలింగాన్ని ప్రతిష్ఠింపజేశాడు అండ్ దానికి ఏంటి బ్యాక్ ఇన్ స్టోరీ ఏంటి అదంతా కూడా క్లియర్గా రాసింది. ఇంగ్లీష్లో ఉంటేనేమో మనకు అర్థమైపోతుంది, బట్ ఆ పిక్చర్ని చూసి మనం అర్థం చేసుకోవాలి. మొత్తం తమిళ్లో ఉంది, మనకు తమిళ్ అస్సలు అర్థం కాదు కదా. సో ఇలా అయితే మొత్తం లైన్ అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ నుంచి అంటే చాలా టర్నింగ్స్ ఉంటాయి, ఇలా వెళ్ళి అలా అలా మొత్తానికైతే బావుల స్నానానికి వెళ్ళాలి. సో అక్కడ యాక్చువల్లీ వీడియో తీయడానికి అయితే అస్సలు లేదు, ఎందుకంటే మొత్తం మన మీదకి వెళ్ళి మొత్తం వాటర్ పడిపోతాయి. సో ఫోన్ సేఫ్గా ఉండాలి, మళ్ళీ ఫోన్ తడిసిపోతే కష్టం కాబట్టి మేమైతే ఒక చిన్న బ్యాగ్ తీసుకొని దాంట్లో ఒక షాల్వా, 2 టవల్స్ అండ్ ఫోన్ అన్నీ కూడా లోపల నీట్గా పెట్టేసుకున్నాం. అంటే ఇంకా స్టార్ట్ అవుతుంది 22 బావుల స్నానం అన్నప్పుడు లోపల పెట్టేసుకున్నాం ఇంకా. సో అంతకుముందు ఇవి తీసిన చిన్న చిన్న క్లిప్స్ ఇవి. అండ్ లోపల అసలు వీడియో తీయనియరు, అండ్ తీద్దామని అనుకున్నా కూడా ఆ వాటర్ మొత్తం మన మీద పడిపోతే ఫోన్లోకి వెళ్ళిపోయి ఫోన్ పాడైపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇంకేం తెలియదు. అక్కడక్కడ చాలా చిన్న చిన్నవి. అండ్ మనం వెళ్తా ఉంటే 1 2 3 4 5 అలా నెంబర్స్ అన్నీ వేసి ఉంటాయి, 22 నెంబర్స్ వరకు. సో దాన్ని బట్టి మనకి ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళినట్టుగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రాని వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం మనం ఈ 22 బావుల వాటర్ని తీసుకెళ్ళొచ్చు. కొన్ని పోయమంటే అక్కడ పోస్తారు, అక్కడ బావుల పైన నిల్చొని మన పైన నుంచి పోస్తూ ఉంటారు. సో అక్కడ కొందరు అడిగితే పోస్తారు, ఒక్కొక్కరు పోయారు. సో ఫుల్ ఆఫ్ వాటర్ మనం మొత్తం తడిసిపోయి ఉంటాము. 22 బావులు అంటే మేము వెళ్ళక ముందు ఒకే బావులో 22 బావుల వాటర్ అన్ని కలిసి ఉంటాయేమో అనుకున్నాను.
కానీ ఇక్కడ అలా కాదు, మనం ఇలా వెళ్తా ఉంటే నెంబర్స్ అన్నీ ఉంటాయి, దాన్ని చూసుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకంతే. సో ఇక్కడ అన్ని 22 బావుల స్నానాలు ఎలా చేస్తారు ఇక్కడ అనేది మీకు చూపిస్తున్నాను చూడండి. లాస్ట్ ఇంకా అయిపోయింది, ఎండ్లో ఇలా ఉంటుంది, మేమంతా అయిపోయినాక బయటకు వచ్చేసినాక. అండ్ లాస్ట్ 22వ బావి ఎలా ఉంటుందంటే, శ్రీకృష్ణుడు కంసుని చంపిన తర్వాత ఆయనకి ఎలాంటి పాపం అలాంటి చుట్టుకోకుండా ఇక్కడ గంగా వాటర్ అనేది ఉంటుంది. సో దాంతో స్నానం చేయడం వల్ల ఆయన పాపాలన్నీ పోయినాయని అక్కడ రాసి ఉంటుంది, అన్ని లాంగ్వేజెస్లో రాసి ఉంటుంది. సో అది లాస్ట్ బావి, ఇంకా 22వ బావి. సో ఇలా అన్ని కూడా నీట్గా స్నానం చేసుకుని రావచ్చు. చాలా 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 బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ నిజంగా చెప్పాలంటే, వన్స్ ఇన్ లైఫ్ టైం అన్నట్టుగా. సో డెఫినెట్గా అందరూ అంటే కుదిరిన వాళ్ళందరూ డెఫినెట్గా వెళ్ళి రావాల్సిన ప్లేస్ ఇది నిజంగా. సో ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేసేసేయండి.